హాయ్ స్టూడెంట్స్, దసరా సెలవులు బాగా ఎంజాయ్ చేశారు కదా? వెరీ గుడ్. మరి సెలవులంతరము మళ్ళీ బడిబాట పట్టారు కదా? సరే, ఈరోజు మనము 8వ తరగతి గణిత శాస్త్రానికి సంబంధించి ప్రత్యేక లబ్ధాలు అన్నటువంటి అంశాన్ని గురించి చర్చించుకుందాం. ప్రత్యేక లబ్ధాలు అనేది ఆల్జీబ్రా లేదా బీజగణితంలో ఒక భాగం. అయితే విద్యార్థులను చాలా మందిని అడిగినప్పుడు గణిత శాస్త్రంలో ఏది మీకు కష్టమైనటువంటి అంశం అన్నప్పుడు అందరూ బీజగణితము లేదా ఆల్జీబ్రా అని చెప్తారు. బహుశా అందుకనేనేమో ఆల్జీబ్రా మైండ్ గాబ్రా అని, ఆల్జీబ్రా గుండె గాబ్రా అని చెప్పేసి ఒక రకమైనటువంటి హాస్య చెల్లోక్తులు వెలువడ్డాయి అనుకుంటాను. అవి నిజం కాదు, అపోహలు మాత్రమే. మరి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఈ బీజగణితం పట్ల విద్యార్థులు అకారణమైనటువంటి భయాందోళనలు కలిగి ఉన్నారు అంటే దానికి కొన్ని కారణాలున్నాయి. ఏంటి ఆ కారణాలు చూద్దాం ఒకసారి. సంఖ్యలకు బదులు చరరాశులు వాడడం, అలాగనే ఎక్కువ సంఖ్యలో సూత్రాలు సమీకరణాలను చదవవలసి రావడం, చరరాశులలో వాటి విలువలను ప్రతిక్షేపించవలసి రావడం, అలాగే కొన్ని సందర్భాలలో నిరూపణ లేకుండా కొన్ని సూత్రాలు మనము చదవవలసి రావడం, అలాగనే బీజగణిత ప్రాథమిక భావనలపై సరైనటువంటి అవగాహన లేమి వలన, అలాగే పదములతో కూడినటువంటి సమస్యలు కొన్నిసార్లు మనం ఎదుర్కోవాల్సి రావడం, బోధనలో వినూత్న పద్ధతులు లేకపోవడం, అలాగనే అభిరుచి లోపం ఉండడం, అలాగనే తల్లిదండ్రులకు గణితము మరి ముఖ్యంగా ఆల్జీబ్రా పట్ల భయం ఉండడం, ఆ విషయాన్ని ఎప్పుడో వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళు భయపడినటువంటి ఆల్జీబ్రాని గురించి పిల్లల ఎదురుగా ప్రత్యక్షంగా మాట్లాడడం పిల్లల్ని మరింత భయపెడుతుంది. ఇప్పుడు ప్రత్యేక లబ్ధాల యొక్క ప్రత్యేకత లేదా విశిష్టత ఏందో చూద్దామా? భాషకు వ్యాకరణము ఎంత ముఖ్యమో, అంకగణితానికి ఎక్కాలు ఎంత అవసరమో, అలాగనే బీజగణితానికి కూడా ప్రత్యేక లబ్ధాలు లేదా కారణాంకాలు అన్నవి అంతే ముఖ్యం. మరి ప్రత్యేక లబ్ధాల గురించి కొంచెము రివిజన్ చేసుకుందాం. ఏబీలు రెండు వాస్తవ సంఖ్యలు అయినప్పుడు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. దీనికి సంబంధించినటువంటి నిరూపణ క్లుప్తంగా మీకు వివరిస్తాను. చూడండి, మీ స్క్రీన్ మీద ఒక చతురస్రం ఉంది. ఆ చతురస్రంలో కొన్ని కొలతలను సూచిస్తున్నాను. దాన్ని ఏ బి, ఒక్కొక్క భుజాన్ని ఏ బి అనే రెండు భాగాలుగా తీసుకుంటున్నాను. చూడండి, గమనించండి. ఇక్కడ ఏ అనే భాగము బి అనే భాగంగా విడగొట్టాను ఒక భుజాన్ని, మరొక భుజాన్ని ఏ అనే భాగము బి అనే భాగంగా విడగొట్టాను. ఒక భుజము మొత్తము ఏ ప్లస్ బిల మొత్తము అని మనకు తెలుస్తుంది. అలాగనే ఇటు గాని ఇటు గాని లేదా ఇటు గాని లేదా ఇటు గాని ఏ ప్లస్ బి అనేటటువంటి భుజము కలిగినటువంటి చతురస్ర వైశాల్యం కావాలంటే చతురస్ర వైశాల్యానికి సూత్రం మనకి భుజము ఇంటూ భుజం అని తెలుసు కదా. అంటే ఇక్కడ భుజము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి కాబట్టి వైశాల్యం కావాలంటే భుజము ఇంటూ భుజము. మరి భుజం ఏంటి? ఇక్కడ ఏ ప్లస్ బి, ఇక్కడ భుజం ఏంటి? ఏ ప్లస్ బి. ఈ మొత్తము వైశాల్యము రావాలి అంటే చతురస్రం ఏ ప్లస్ బి భుజముగా కలిగిన చతురస్ర వైశాల్యము కావాలంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కనిపెడితే సరిపోతుంది. దాన్ని మనం ఇప్పుడు జియోమెట్రికల్ గా రేఖాగణితంలో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ విలువ ఏంటో మనం కనిపెడదాం. చూడండి, మొదటగా మనము ఏ మరియు ఏ భుజముగా కలిగినటువంటి ఒక చతురస్రాన్ని తీసుకుందాం. 4 భాగాలు విభజించబడ్డాయి. ఈ 4 భాగాల మొత్తమే మనకి ఏ ప్లస్ బి భుజముగా కలిగినటువంటి చతురస్ర వైశాల్యము. ఇప్పుడు మొట్టమొదటగా మనము ఇక్కడ యారో మార్క్ ఉండేటువంటి చతురస్రాన్ని చూద్దాం. చతురస్రం యొక్క భుజం ఏంటో చూడండి, ఇక్కడ ఏ కాబట్టి దాని వైశాల్యం ఎంత అవుతుంది? జాగ్రత్త గమనించండి, ఏ ఇంటూ ఏ. ఏ ఇంటూ ఏ అంటే ఎంత చూడండి మీ స్క్రీన్ మీద, ఏ స్క్వేర్. అలాగనే రెండవ పటాన్ని తీసుకుందాం. అది క్లియర్గా మనకు దీర్ఘ చతురస్రం అని మనకు అర్థమవుతుంది. ఏ పొడవు
బి వెడల్పు కలిగినటువంటి దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్ర వైశాల్యానికి సూత్రము పొడవు ఇంటూ వెడల్పుగా మనకు తెలుసు కదా. చూడండి ఏమవుతుందో, ఏ ఇంటూ ఈ రెండు సమానం అన్నమాట, ఇది సమానం అన్నమాట. సో ఏ ఇంటూ బి, ఏబి అదే దాని వైశాల్యము ఏబి. అలాగనే దీనికి సమానమైనటువంటి మరొక దీర్ఘచతురస్రం తీసుకుందాం, దాని వైశాల్యం కూడా ఏబినే. చివరిగా మిగిలిందేంటి, ఇక్కడ బి భుజముగా ఉంది, ఇక్కడ కూడా బి భుజముగా ఉంటుంది, ఇది కూడా బి భుజము కలిగినటువంటి చతురస్రం. ఇక్కడ చతురస్ర వైశాల్యం సూత్రం ఏంటి, భుజము ఇంటూ భుజము. అదిగోండి భుజము ఇంటూ భుజము, బి ఇంటూ బి స్క్వేర్. మనకి ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కావాలి అన్నప్పుడు ఈ నాలుగింటి మొత్తము కూడితే సరిపోతుంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అది దేనికి సమానంగా ఉంటుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి సమానంగా ఉంటుంది. చూడండి మీ స్క్రీన్ మీద, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఈ నాలుగింటిని కూడుతున్నాను, 4 పటాల వైశాల్యాన్ని కూడుతున్నాను నేను. ఒకటి ఏ స్క్వేర్, రెండవది ఏబి, మూడవది ఏబి, నాలుగవది బి స్క్వేర్. కూడినట్టయితే మనకు వచ్చేది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. దీనినే మనము జియోమెట్రికల్ ప్రూఫ్ లేదా రేఖాగణితమైన ప్రూఫ్ లేకపోతే నిరూపణ అని చెప్పుకోవచ్చు మనం. అలాగనే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, దీని యొక్క విలువ విస్తరణ ఏంటో ఒకసారి చూస్తాం. ఏంటి దాని విలువ, విస్తరణ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. మీరు తేడా గమనించి ఉంటారు బహుశా, ఇక్కడ ఏ ప్లస్ బిలో ఇంతకుముందు నేర్చుకున్న దాంట్లో మైనస్ వచ్చింది, అలాగనే మధ్య ఉన్నటువంటి దాంట్లో కూడా -2ab వచ్చింది, ప్లస్ 2ab. అదే తేడా, కానీ ప్రూఫ్ లో తేడా ఉంది. గమనించండి ప్రూఫ్ లో ఎట్లా తేడా ఉంటుందో. నేను ఇప్పుడు మళ్ళీ ఒక చతురస్రాన్ని తీసుకుంటున్నాను, దాని యొక్క పొడవు అనకూడదు, దాన్ని భుజము అనాలి. సో భుజము, ఏ యూనిట్ల భుజము కాగలిగినటువంటి చతురస్రాన్ని తీసుకున్నాను. అందులో నేను 2 నిలువు గీతలను గీస్తున్నాను. ఆ 2 నిలువు గీతలను గీయడం ద్వారా ఏం జరుగుతుందంటే, అక్కడ ఆ చతురస్రం యొక్క భుజాన్ని బి అనేటటువంటి ఒక చిన్న ముక్కను లేకపోతే భుజాన్ని తీసుకున్నాను, లేదా పొడవును తీసుకున్నాను. అలాగనే ఇక్కడ కూడా బి అనేటటువంటి ఒక చిన్న పొడవుగా అది విభజించబడింది. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ మొత్తము దేన్ని సూచిస్తుందంటే భుజము ఏ కాబట్టి ఏ స్క్వేర్ ను సూచిస్తుంది. ఈ మొత్తము ఏ స్క్వేర్ ను సూచిస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు చూస్తున్నారు కదా, ఆ కొలత కావాలి. ఎంతనో చెప్పండి చూద్దాం. మరి మీరు జాగ్రత్త గమనించినట్టయితే ఏ అనేటటువంటి పొడవులో నుంచి ఇక్కడ బి అనేటటువంటి పొడవును తీసేస్తే ఈ పొడవు వస్తుంది, అది ఏ మైనస్ బి. అలాగనే పటంలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేటటువంటి కొలత కావాలి, అది కూడా ఎంతో ఈ పాటికే గెస్ చేసింటారుగా స్టూడెంట్స్. ఏంటో చెప్పండి మరి, అది కూడా ఏ మైనస్ బినే. మనము కనిపెట్టవలసింది ఏంటి, ఏ మైనస్ బి స్క్వేర్. అంటే ఏ మైనస్ బి భుజముగా కలిగినటువంటి చతురస్ర వైశాల్యాన్ని కనిపెట్టాలి, సూత్రం కనిపెట్టాలి. ఎలా వస్తుందో చూడండి, జాగ్రత్త గమనించండి. ఈ ఏ మైనస్ బి వైశాల్యం కావాలంటే నేనేం చేస్తానంటే, ఏ భుజముగా కలిగినటువంటి చతురస్ర వైశాల్యములో నుంచి ఇక్కడ ఉండేటటువంటి ఈ పటము, ఇక్కడ ఉండేటటువంటి సూచించేటటువంటి ఈ పటము, జాగ్రత్త గమనించి ఆరో మార్కు సూచించే పటము, అలాగనే ఈ పటము, ఈ మూడింటి వైశాల్యాలను గనక లేదా పటాలను గనక తొలగించినట్టయితే మనకు మిగిలేది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఏం చేస్తానో చూడండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కావాలంటే ఏ స్క్వేర్ పెద్ద చతురస్రములో నుంచి ఏమేం తీసేయాలనో మీరు జాగ్రత్త గమనించండి. ఏం తీసేస్తున్నాను నేను, బి ఇంటూ ఏ మైనస్ బి. కారణం ఏంటంటే ఇది బి, ఇది ఏ మైనస్ బి అని ఇందాక చూసాం మనం. సో బి ఇంటూ ఏ మైనస్ బి అనేటటువంటి ఈ పటం యొక్క వైశాల్యాన్ని తీసేయాలి. అలాగనే ఇంకొకటి ఏం తీసేయాలనో గమనించండి, మరొక దీర్ఘచతురస్రం బి ఇంటూ ఏ మైనస్ బిని కూడా ఇక్కడ తీసివేయడం జరిగింది. ఇంకొక చిన్న పటం ఉంది, ఏంటో గమనించండి, అది మూడవది, అది మరొక పటం బి స్క్వేర్, దాన్ని కూడా తీసివేయాలి. దీన్ని సూక్ష్మీకరించినట్టయితే మనకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క వైశాల్యము లేకపోతే ఫలితం వస్తుంది. జాగ్రత్త గమనించండి, మైనస్ బి ఇంటూ ఏ మైనస్ ఏబి, మైనస్ బి ఇంటూ మైనస్ బి ప్లస్ బి స్క్వేర్,
అలాగనే మైనస్ బి ఇంటూ ఏ మరొకసారి మైనస్ ఏబి మైనస్ బి ఇంటూ మైనస్ బి ప్లస్ బి స్క్వేర్ చివరకు మైనస్ బి స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఏమొస్తుందో చూడ గమనించండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క వైశాల్యాన్ని నేను రాబట్టబోతున్నాను. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి మరొకసారి మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి మరొకసారి బి స్క్వేర్ ను తీసివేశాను. ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు. దాన్ని సూక్ష్మీకరించినట్టు ఇందాక చెప్పాను నేను. బి ఇంటూ ఏ ఏబి బి ఇంటూ బి బి స్క్వేర్ బి ఇంటూ ఏ ఏబి బి ఇంటూ బి బి స్క్వేర్ గుర్తులు ఇంతకు ముందే చెప్పాను నేను. సూక్ష్మీకరిద్దామా మరి? జాగ్రత్త గమనించినట్టయితే ఇక్కడ మైనస్ బి స్క్వేర్ ఉంది, మరొక చోట ప్లస్ బి స్క్వేర్ ఉంది. సూక్ష్మీకరిద్దాం. చూడండి, బి స్క్వేర్ కొట్టివేయబడ్డాయి. మిగిలిన ఫలితం ఏంటి మరి? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇది దేనికి సమానము? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని మనకు అర్థమవుతుంది. అలాగనే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అన్ని ప్రత్యేక లబ్ధాలకు మనకి రుజువు చేయడానికి సమయం లేదు కాబట్టి కొన్ని చెప్పుకుందాం మనం. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అలాగనే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ విలువ ఎంత చూద్దామా? ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు గమనించండి జాగ్రత్త. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్డ్ మైనస్ ప్లస్ బి క్యూబ్డ్. నెక్స్ట్ ఏ మైనస్ బి, ఇక్కడ ప్లస్ తీసుకున్నాం, ఇక్కడ మైనస్ తీసుకుంటున్నాం. ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్. అలాగనే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్డ్ విస్తరించేది కూడా మనం నేర్చుకున్నాం. ఏ క్యూబ్డ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab ప్లస్ బి క్యూబ్డ్. జాగ్రత్త గమనించినట్టయితే ఈ రెండు పదాల్లో 3ab కామన్ గా ఉంది. 3ab కామన్ గా తీసాము. ఇక్కడ ఒక ఏ ఉంటుంది, దీంట్లో నుంచి ఒక బి ఉంటుంది అన్నమాట. సో ఏ క్యూబ్డ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి క్యూబ్డ్. అలాగనే ఏ మైనస్ బి హోల్ క్యూబ్డ్ యొక్క వివరణ చూద్దాము మరొకసారి. సో ఏమవుతుంది చూడండి. ఏ క్యూబ్డ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్డ్. ఇంతకు ముందు లాగానే 2-3 పదాలలో మైనస్ 3ab కామన్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ కామన్ గా తీయడం జరిగింది. మైనస్ 3ab ఇంటూ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి మైనస్ బి క్యూబ్డ్ అని మనకు అర్థమవుతుంది. మనకి ఇంతకుముందు ఈ విషయం తెలుసు. రెండు సమాసముల తుల్యతని లేదా సమానత్వాన్ని మనము సమీకరణము అంటామని చెప్పేసి చిన్న క్లాసులో నేర్చుకున్నాం మనం. క్రింది క్లాసులో ప్రత్యేక లబ్ధాలని బీజగణిత సర్వ సమీకరణాలు అని కూడా మనం అంటూ ఉంటాం. ఇప్పుడు మరికొన్ని ప్రత్యేక లబ్ధాలను గురించి నేర్చుకుందాం. వాటి యొక్క ఫలితాలను కూడా తెలుసుకుందాం. ఏంటవి? ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి. మీరు గమనించారో లేదో, ఇది త్రిపది. ఏ బిసి ఇంతవరకు 2 పదులే నేర్చుకున్నాం మనం. ఇది త్రిపది. త్రిపది యొక్క వర్గం ఎలాగా, దాని ఫలితం ఎలా ఉంటుందో కూడా ఈరోజు చూద్దాం. అలాగనే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. ఇంతకుముందు మనం చూసింది చతురస్రాలు. ఇప్పుడు చతురస్రాలు కాదు అని క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్స్ కి ఇక్కడ ఏను కలిపాం, ఇక్కడ ఎక్స్ కి బిని కలిపాం. అది చతురస్రం కాదు, ఏదో దీర్ఘ చతురస్రం లాగా ఉంది. దాని యొక్క రుజువు కూడా చూద్దాం మనం. అలాగనే ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సిఎక్స్ ప్లస్ డి అన్నటువంటి ఈ 3 ప్రత్యేక లబ్ధాలను గురించి మనం ప్రత్యేకంగా ఈ క్లాసులో నేర్చుకుందాం. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ చతురస్రంలో నేనేం చేస్తున్నానో మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక చతురస్రం. ఎందుకంటే స్క్వేర్ అంటున్నాం కాబట్టి చతురస్రమే తీసుకోవాలి మనం. అందులో నేనేం చేస్తున్నానంటే కొన్ని అడ్డు గీతలు, కొన్ని నిలువు గీతలను గీస్తున్నాను. మీరు గమనిస్తున్నారు అక్కడ. ఎందుకు చేస్తున్నానంటే ప్రతి భుజాన్ని 3 భాగాలుగా విభజించుకుంటున్నా. కారణం ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది కాబట్టి నేను ఆ రకంగా విడగొట్టుకుంటున్నాను. ఇది గమనించండి. ఏ భుజముగా కలిగినటువంటి చతురస్రం ఏర్పడింది. అలాగనే బి ఒక కొలత, ఏ ఒక కొలతగా ఉండేటటువంటి దీర్ఘ చతురస్రం ఏర్పడింది. అలాగనే సి భుజముగా కలిగినటువంటి, బి ఏలు భుజముగా కలిగినటువంటి మరొక దీర్ఘ చతురస్రం కూడా ఏర్పడింది. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇప్పుడు ఈ రకంగా చేయడం ద్వారా నాకు 9 పటాలు ఏర్పడ్డాయి, ఆకారాలు ఏర్పడ్డాయి.
గమనించండి, ఇదిగో చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. నేను చేసిందేంటి, చతురస్రం యొక్క భుజాన్ని 3 భాగాలుగా విభజించాను. ఆ మూడింటి మొత్తం యొక్క వర్గం కావాలన్నాను. అదే a+b+c². ఇది మనకు ఆల్జిబ్రాలో వస్తుంది, కానీ నేను దాన్ని జామెట్రీగా రుజువు చేస్తే మీకు బాగా అర్థమవుతున్న ఉద్దేశంతో కొంచెం శ్రమపడి చేశాను. విద్యార్థులు గమనిస్తారా? a+b+c² ఎలాగొస్తుందంటే, మొదటగా ఈ ఒక్కొక్క గడి యొక్క లేదా పటము యొక్క వైశాల్యాన్ని కనిపెట్టి వాటన్నింటినీ వరుసగా కూడినట్టయితే మనకు a+b+c² వస్తుంది. జాగ్రత్త గమనించానమ్మా. ఏ భుజము కలిగినటువంటి ఈ కొలత జాగ్రత్త గమనించినట్టయితే a ఇంటూ a² a ఇంటూ b ab a ఇంటూ c ac ఈ పటము. అలాగనే a ఇంటూ b ab b ఇంటూ b జాగ్రత్త గమనించనమ్మా. ఇది b ఇది a. b ఇంటూ b ఈ ప్రాంతం b² ను సూచిస్తుంది. అలాగనే ఇది b ఇంటూ c ఈ కొలత b ఈ కొలత c కాబట్టి b ఇంటూ c బీసీని సూచిస్తుంది. మరి చివరి 3 పటముల యొక్క వైశాల్యం చూద్దాం. ఇది ఏ కొలత, ఇది బి కొలత లేదా సి కొలత. సి ఇంటూ ఏ ఏసి, సి ఇంటూ బి బీసీ ప్రాంతం, సి ఇంటూ సి సి², ఎందుకంటే భుజాల సమానం కాబట్టి. గమనించండి, మనకు ఆ రకంగా 9 ఏర్పడ్డాయి. ఆ 9లో ఒక్కొక్క వైశాల్యాన్ని మీరు ఇప్పుడు గమనించబోతున్నారు. మొదటిగా గమనించండి, అక్కడ రంగు మారుతూ చూస్తున్నారు కదా, ఆ చతురస్రం యొక్క వైశాల్యం చెప్పగలరా మీరు? అది a². చూడండి a² అని వస్తుందో లేదా అక్కడ, a². నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఈ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యాన్ని కనిపెడుతున్నాను. అది దేనికి సమానము? a ఇంటూ b. చూడండి, అది కూడా మళ్ళీ ఒకసారి రంగులు మారుతూ మీకు AB అనేటటువంటి వైశాల్యాన్ని సూచించేటటువంటి దీర్ఘ చతురస్రంగా ఏర్పడుతుంది. మరి 3వ పటం తీసుకోండి, A ఇంటూ C. గమనించండి, చక్కగా రంగులు మారుతూ ఉంది అక్కడ. ఆ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఏంటో చూద్దామా? ఎస్, చూద్దామేంటో. చెప్పగలరు కదా మీరు? AC. అలాగనే మరొక దీర్ఘ చతురస్రం తీసుకుందాం. దీని కొలతలు AB అని మనకు అర్థమవుతుంది. చూడండి, చక్కగా రంగు మారుతూ ఉంది. ఆ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంతనో ఒకసారి చూద్దామా? మరి మీరు చెప్పగలరు, A ఇంటూ B AB. అలాగనే మరొక దీన్ని B ఇంటూ B కాబట్టి B² అవుతుంది. చూడండి, చక్కగా రంగు మారుతుంది. అది కూడా దాని యొక్క వైశాల్యం ఎంతనో చూద్దాం ఒకసారి. మీరు చెప్పగలరు B ఇంటూ B² అని చెప్పేసి. మరొక దీర్ఘ చతురస్రము కొలతలు గమనించారు మీరు, B ఇంటూ C. సో రంగులు మారుతుంది, దాని యొక్క వైశాల్యం కూడా రాబోతుంది B ఇంటూ C అని చెప్పేసి. అలాగనే చివరి 3 గమనిద్దాం ఒకసారి. A ఇంటూ C, మొదటిది A ఇంటూ C కాబట్టి AC అవుతుంది, అదిగో AC. అలాగనే A ఇంటూ B C ఇంటూ B CB అవుతుంది, BC అవుతుంది. అలాగనే C ఇంటూ C, చివరిది C ఇంటూ C, అది కూడా ఒక చతురస్రం C² అవుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ కలిపినట్టయితే మనకు వచ్చేటటువంటిదే a+b+c². చూడండి, a² ప్లస్ AB ప్లస్ AB. మీరు ఒక విషయం గమనించాలి, ఇక్కడ రంగులు వేరువేరుగా పెట్టాను. నా ఉద్దేశం ఏంటో గమనించుంటారుగా మీరు. ఈ 3 రంగులు ఒకే రంగుతో ఉన్నాయి, అవి చతురస్రాలను సూచిస్తున్నాయి. ఏదో 2 వేరే కలర్లో ఉన్నాయి, ఏబీలను సూచిస్తున్నాయి. మరి 2 రోజ్ కలర్లో ఉన్నాయి, ఏసీని సూచిస్తున్నాయి. మరి 2 బ్లూ కలర్లో ఉన్నాయి, బీసీలను సూచిస్తున్నాయి. అదే నా ఉద్దేశం. ఏ 2 సమానంగా ఉన్నాయో చూసి వాటిని ఒకే రంగుతో పెట్టడమే నా ఉద్దేశం. మీకు బాగా సులభంగా అర్థం కావాలన్న ఉద్దేశంతో చేసినటువంటిది ఇది. ఇప్పుడు అది మొత్తం ఎంతనో వైశాల్యం చూద్దాం ఒకసారి. a+b+c² ఇప్పుడు మనం చివరి ఫలితానికి వచ్చేస్తున్నాం. a+b+c² గమనించండి. మొదటగా a²,
తర్వాత బి స్క్వేర్, తర్వాత సి స్క్వేర్, తర్వాత ఏబి, తర్వాత మరొక ఏబి, ఆ తర్వాత బీసీ, ఇక్కడ బీసీ బీసీ, చివరికి ఏసీ ఏసీ. ఈ ఏబి ఏబీలు 2 కాబట్టి 2 ఏబీలు, బీసీ ప్లస్ బీసీ 2బీసీ, సిఏ ప్లస్ సిఏ 2CA. సూక్ష్మీకరణ అంటాం కదా, ఆ సూక్ష్మీకరణతో మనకు వచ్చేది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ 2CA. ఇది ఇంతవరకు మనం చూసింది జియోమెట్రికల్ ప్రూఫ్ చూసాం కదా. మరి బీజీయ నిరూపణ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా. చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. అందులో నేను ఏ ప్లస్ బిని పి అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? ఏ ప్లస్ బిని పి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుంది? ఏ ప్లస్ బిని పి అనుకున్నాం కదా, కాబట్టి పి ప్లస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది. మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ పి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఏమవుతుంది? పి స్క్వేర్ ప్లస్ 2PC ప్లస్ సి స్క్వేర్. అయితే పి అంటే మళ్ళీ మనకు విలువను ప్రతిక్షేపించవలసి వస్తుంది. పి అంటే మనకు ఇచ్చిన సూత్రంలో పి లేదు కాబట్టి పి అంటే ఏ ప్లస్ బి కాబట్టి నేను ఇక్కడ పి బదులు ఇక్కడ పి బదులు నేనేం ప్రతిక్షేపిస్తున్నానో చూడండి, జాగ్రత్త గమనించండి. పి బదులు ఏ ప్లస్ బి, అలాగనే మరొక పి బదులు ఏ ప్లస్ బిని ప్రతిక్షేపించాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మనం నేర్చుకున్నటువంటి సూత్రమే వచ్చింది. చాలా బాగుంది కదా. చూద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ బి స్క్వేర్, 2 ఇంటూ ఏ 2A, అలాగనే నెక్స్ట్ గమనించండి 2 ఇంటూ ఏ ఇంటూ సి 2C, 2 ఇంటూ బి ఇంటూ సి 2BC, చివరకు మిగిలింది సి స్క్వేర్. ఇవి ఒక క్రమంలో లేవు, స్క్వేర్లన్నీ ఒక దగ్గర, ఏబిబిసిలను ఒక దగ్గర లేవు కాబట్టి మనం వాటిని అమర్చి చూద్దాం ఏమవుతుందో. అమర్చి చూస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2A ప్లస్ 2AB ప్లస్ 2BC ప్లస్ 2CA. ఇది మనము బీజీయ నిరూపణగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ 2BC ప్లస్ 2CA. చూడడానికి పొడుగ్గా ఉన్నా కూడా నేర్చుకోవడము, వాటి మీద సమస్యలు చేయడము చాలా సులభమని మీరు గుర్తుపెట్టుకోండి. దాన్ని అందులో నేను 2 కామన్ గా తీస్తున్నాను. చూడండి, 2 కామన్ గా ఉంది కాబట్టి 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ గా కూడా దాన్ని రాయొచ్చు. ఇప్పుడు కొన్ని సమస్యలను చూద్దామా. మరి ఏంటి ఆ సమస్యలు కనుగొందాం. ఒకటి ఏ మైనస్ 2b ప్లస్ సి హోల్ స్క్వేర్, రెండవది 2a మైనస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్. మొదటగా ఏ మైనస్ 2b ప్లస్ సి హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ గుర్తు 2 తప్ప ఇందాక మనం నేర్చుకున్నటువంటి సూత్రమే ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అని చెప్పేసి. మనకి ఏం తెలుసు, ఆల్రెడీ ఇప్పుడే నేర్చుకున్నాం మనం. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అని చెప్పేసి. మరి ఇప్పుడు దీన్ని ఏమిగా రాసుకోవచ్చు? ఏ మైనస్ 2b ప్లస్ సి స్క్వేర్ నేను రాసుకోవచ్చు అంటే అదే సూత్రం ప్రకారము ఏ బదులు ఏ పెట్టాము, బి బదులు మైనస్ 2b హోల్ స్క్వేర్ పెట్టాము, సి బదులు సినే పెట్టాము, 2 అంటే 2నే, ఏ అంటే సూత్రంలో ఏనే, బి బదులు మైనస్ 2b పెట్టాము, అలాగనే 2 ఇంటూ బీసీ బదులు బి బదులు మైనస్ 2b పెట్టాము, సి బదులు సినే పెట్టాము, 2CAలో 2CAనే రాసేసాము. సూక్ష్మీకరిద్దాం. మరి ఏ స్క్వేర్ వస్తుంది. మైనస్ 2b హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2b ఇంటూ 2b 4b స్క్వేర్, కాబట్టి ఇది 4b స్క్వేర్ అవుతుంది. ఇది ప్లస్ సి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ వస్తుంది. గుణకాలను చూసినట్టయితే 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4 అవుతుంది, మైనస్ ఏబి అవుతుంది. 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4 అవుతుంది. బి ఇంటూ సి బీసీ అవుతుంది. 2 ఇంటూ సిఏ 2C అవుతుంది. మరి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రిజల్ట్ వచ్చిందో లేదో చూద్దాం ఒకసారి. ఏ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ అంటే ప్లస్ 4b స్క్వేర్, సి స్క్వేర్, అలాగనే మైనస్ 4ab మైనస్ 4bc ప్లస్ 2ca. అది దాని యొక్క నిరూపణ. మరొక సమస్య తీసుకుందాం. 2a మైనస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్. మీరు సూత్రానికి
ఈ లెక్కకి తేడా గమనించినట్టయితే ఏమి తేడా ఉండదు. ప్లస్ బదులు మైనస్లు ఉంటాయి. ఆ ఏకు ముందు కొన్ని గుణకాలు ఉంటాయి, అంతే, న్యూమరల్స్ ఉంటాయి. దాని బదులు దాన్ని ప్రతిక్షేపించడమే మన వంతు. మనకేం తెలుసు, మళ్ళొకసారి మనం ఉపయోగించిన సూత్రం ఏంటి? a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. కాబట్టి మన 2a మైనస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఏమవుతుందో చూద్దామా? ఇందాక చెప్పినట్టే ఏ స్క్వేర్ అంటే 2a స్క్వేరు, బి స్క్వేర్ అంటే మైనస్ బి హోల్ స్క్వేరు, సి స్క్వేర్ అంటే మైనస్ సి హోల్ స్క్వేరు, 2ab అంటే 2 ఇంటూ 2a మైనస్ బి, 2bc అంటే ప్లస్ 2 ఇంటూ మైనస్ బి ఇంటూ మైనస్ సి ప్లస్ 2ce అంటే ప్లస్ 2 ఇంటూ సి బదులు మైనస్ సి ఉంది కాబట్టి మైనస్ సి ఇంటూ 2a అవుతుంది అనమాట. ఇది సూక్ష్మీకరించినట్టయితే మనకు వచ్చేటటువంటి, ఇంతకుముందు లెక్క మాదిరిగానే మనకు వచ్చేటటువంటిది 4a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 4ab ప్లస్ 2bc మైనస్ 4ca. కాబట్టి 2a మైనస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ను విస్తరించేటటువంటి వచ్చే ఫలితము 4a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 4ab ప్లస్ 2bc మైనస్ 4ca. మరొక ప్రత్యేక లబ్ధము, వాటి యొక్క నిరూపణ, తర్వాత వాటి మీద కొన్ని సమస్యలని మనం సాధిద్దాం. ఇది ఇంతకుముందే చెప్పాను నేను. ఎప్పుడైతే ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ బి ఉందో, ఏబీలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి కొలతలు కూడా మారిపోతాయి. అంటే పొడవు సమానంగా లేవు కాబట్టి దాన్ని దీర్ఘచతురస్రం అంటాం. ఇది ఒక రకంగా దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని కనిపెట్టడమే. జాగ్రత్త గమనించండి, మీ ఎదురుగా స్క్రీన్ మీద ఒక దీర్ఘచతురస్రం ఉంది. ఆ దీర్ఘచతురస్రాన్ని ఇంతకు ముందు లాగానే నేను ఒక నిలువు గీత, ఒక అడ్డు గీతల చేత రెండు భాగాలుగా, పొడవును రెండు భాగాలుగా, వెడల్పును రెండు భాగాలుగా చేశాను. ఏంటి ఆ పొడవు వెడల్పులు ఎట్లా విడగొట్టానో చూడండి. ఇది ఎక్స్ యూనిట్లు ఉండేటట్లు లేదా ప్రమాణాలు ఉండేటట్టు, ఇది ఎక్స్ ప్రమాణాలు ఉండేట్టు తీసుకున్నాను. అలాగనే మిగిలింది ఇక్కడ ఉండేటటువంటి కొలతని ఏమనుకుంటానంటే నేను ఏ అనుకుంటాను. అంటే ఇది ఎక్స్ ప్లస్ ఏ, అదిగో ఎక్స్ ప్లస్ ఏ. ఇక్కడ ఏముందో చూద్దాం. ఈ ఏ బీలు సమానం కాదని ఇంతకుముందు చెప్పాను. ఇక్కడ నుంచి ఇక్కడకు ఉండేటటువంటి కొలత బి అనుకుందాం. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఏ ఒక భుజము, అంటే ఇక్కడ ఎక్కువ అనుకుంటే పొడవు అవుతుంది, తక్కువ అనుకుంటే వెడల్పు అవుతుంది. తెలుసు మనకు. పొడవు ఉండేదాన్ని పొడవు అంటాం, పొడవు తక్కువ ఉండేదాన్ని వెడల్పు అంటాం దీర్ఘచతురస్రంలో. అలాగనే ఇది ఎక్స్ ప్లస్ బి. ఇక్కడ మనకు చూస్తూ ఉండగానే అది బి చిన్నదిగా కనపడుతుంది కాబట్టి ఇది వెడల్పే అనుకుందాం. ఎక్స్ ప్లస్ ఏ అనేది పొడవు, ఎక్స్ ప్లస్ బి అనేది వెడల్పుగా గల ఒక దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని కనిపెట్టడంతో సమానమైందే ఈ సూత్రం అన్నమాట. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి అంటే ఈ మొత్తము దీర్ఘచతురస్ర వైశాల్యానికి సమానమవుతుంది. చూద్దామా మనం. మొదటగా ఈ ఎక్స్ ఎక్స్ భుజములుగా కలిగినటువంటి వైశాల్యం ఏమవుతుంది చెప్పండి? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అలాగనే జాగ్రత్త గమనించండి, ఇది ఏఎక్స్ అవుతుంది. ఎందుకు ఏఎక్స్ అయింది? ఈ కొలత ఏ, ఈ కొలత ఎక్స్ కాబట్టి ఏఎక్స్ అయిందనమాట. అలాగనే ఈ పటం యొక్క వైశాల్యం చూద్దాం, బిఎక్స్. కారణము ఇది బి, ఇది ఎక్స్. పొడవు ఇంటూ వెడల్పు బిఎక్స్. ఇది ఎంత? బి ఇంటూ ఏ, అసమానంగా ఉన్నా కాబట్టి బి ఇంటూ ఏ. ఇప్పుడు నాకు ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి, పొడవు ఇంటూ వెడల్పు కావాలంటే, దీర్ఘచతురస్ర వైశాల్యం కావాలంటే ఈ 4 జామితీయ పటాల యొక్క వైశాల్యాలని కూడినట్టయితే మనకి ఆ సమస్య వస్తుంది. చూడండి ఏమవుతుందో. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏబి. అదిగో కనపడుతుంది మీకు ఏబి అని చెప్పేసి. అయితే ఈ రెండు గమనించండి, ఈ రెండిట్లో ఎక్స్ ఏదో కామన్ గా ఉన్నట్టుంది. తీద్దామా కామన్ గా? ఓకే. ఎక్స్ ను బయటికి తీసినట్టయితే ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ అవుతుంది ప్లస్ ఏబి అవుతుంది అనమాట. కాబట్టి దీని సూత్రం చెప్పండి ఏమవుతుందో. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. బీజీయ నిరూపణ ద్వారా మనకు అర్థమైంది ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ బి
ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ బి బిఎక్స్, అలాగనే ఏ ఇంటూ ఎక్స్ ఏఎక్స్, ఏ ఇంటూ బి ఏబి అవుతుంది అనమాట. ఇక్కడ కూడా కామన్ గా తీసినట్టయితే ఇందాక లాగానే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ బి ప్లస్ ఏ ప్లస్ ఏబి. కాబట్టి మనకు సూత్రం ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. దీని మీద కొన్ని సమస్యలను, వాటి లబ్ధాలని మనం కనిపెడదాం. మొదటిది ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 7, రెండవది ఎక్స్ ప్లస్ -7 ఇంటూ ఎక్స్ ప్లస్ 3, మూడవది ఎక్స్ -4 ఇంటూ ఎక్స్ -3. ఒక్కసారి చూడండి, ఇది ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి రూపంలో ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. ఇప్పుడు ఏ అంటే 5 కనపడుతుంది, బి అంటే మనకి 7 కనపడుతుంది. సో సూత్రంలో ప్రతిక్షేపించినట్టయితే మనకి ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్, ఏ అంటే 5, బి అంటే 7, 5 ప్లస్ 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ 7. లబ్ధము మొత్తము మీకు తెలుసు కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 12x ప్లస్ 35, 5 ఇంటూ 7 35. సో ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 7 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 35. అలాగనే రెండో సమస్యను కూడా చూద్దాం ఒకసారి. ఇది కూడా ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి రూపంలోనే ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. ఇక్కడ ఏ అంటే -7, బి అంటే -3 అని మనకు అర్థమవుతుంది. ప్రతిక్షేపిద్దామా, మరి ప్రతిక్షేపించి చూద్దాం ఏమవుతుందో. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ -7 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ -7 ఇంటూ 3. సూక్ష్మీకరించినట్టయితే మనకు వచ్చేది 7లో -7 ప్లస్ 3 -4, -7 ఇంటూ 3 -21. కాబట్టి ఎక్స్ -7 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ -4x -21. అలాగనే మూడవ లెక్కను కూడా మనం సాధిద్దాం. ఎక్స్ -4 ఇంటూ ఎక్స్ -3. మరొకసారి సూత్రాన్ని గుర్తు చేసుకుందాం. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. ఇక్కడ ఏ ఎంత ఉంది, -4 ఉంది, బి ఎంత ఉంది, -3 ఉంది. మరి ప్రతిక్షేపిద్దాం. ఎక్స్ -7 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఆ -4 -3ల మొత్తము ఇంటూ ఎక్స్ ప్లస్ -4 ఇంటూ -3. సూక్ష్మీకరించండి. -4 -3 -7, -4 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు +12. ప్రత్యేక లబ్ధము, మరొక ప్రత్యేక లబ్ధాన్ని మనం తీసుకుందాం. ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సిఎక్స్ ప్లస్ డి. దీనిని జ్యామితీయంగా నిరూపించడం కొంచెం కష్టం కాబట్టి మనము ఆల్జిబ్రా పరంగానే ఒకసారి దీన్ని రుజువు చేసుకుందాం. మనకు డిస్ట్రిబ్యూటివ్ లా తెలుసు కాబట్టి ఏమవుతుందో గమనించండి జాగ్రత్తగా. ఏఎక్స్ ఇంటూ సిఎక్స్ ప్లస్ డి. రెండవది బి ఇంటూ సిఎక్స్ ప్లస్ డి. మరొకసారి సూక్ష్మీకరించినట్టయితే ఏఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఏఎక్స్ ఇంటూ సిఎక్స్ ఏసిఎక్స్ స్క్వేర్, ఏఎక్స్ ఇంటూ డి ఏఎక్స్ డి. అలాగనే బి ఇంటూ సిఎక్స్ బిసిఎక్స్. చివరిగా బి ఇంటూ డి బిడి. ఒక్కసారి జాగ్రత్త గమనించమవుతుందో. ఏసిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏడిఎక్స్ ప్లస్ బిసిఎక్స్ ప్లస్ బిడి. మీరు జాగ్రత్త గమనించినట్లయితే మధ్యలో ఉండే రెండు పదాలలో ఒకటి ఏదో మనకు కామన్ గా కనపడుతుంది. ఏంటి ఆ కామన్ గా కనపడేది? ఎక్స్ కామన్ కనపడుతుంది. కామన్ గా తీద్దామా మరి? ఏసిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ కామన్ గా ఉంది, ఎక్స్ ఇంటూ ఏడి ప్లస్ బిసి ప్లస్ బిడి. కాబట్టి జనరల్ గా ఏం చేస్తామంటే చరరాశిని ముందు రాయం, న్యూమరల్ కంటే ముందు రాయం కాబట్టి తర్వాత తీసుకొచ్చి రాస్తున్నాను చూడండి. ఏసిఎక్స్ స్క్వేర్ ప్లస్
ఏడి ప్లస్ బీసీ ఇంటూ ఎక్స్ ప్లస్ బీడి. కాబట్టి మరొకసారి ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సిఎక్స్ ప్లస్ డి యొక్క లబ్ధం ఏంటో ఒక్కసారి చూద్దాం. జాగ్రత్త గమనించండి. ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సిఎక్స్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏడి ప్లస్ బీసీ ఇంటూ ఎక్స్. ఇక్కడ జాగ్రత్త గమనించండి. మొదటి చివరి పదాన్ని గుణించాలి, ఏఎక్స్ డి అవుతుంది. అలాగనే రెండవ పదము మధ్య పదాన్ని గుణించినట్టయితే మనకు వచ్చేది బీసీఎక్స్. రెండింటిలో ఎక్స్ కామన్ గా ఉంది కాబట్టి ఏడి ప్లస్ బీసీ ఇంటూ ఎక్స్ ప్లస్ బిడి. మరొకసారి ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సిఎక్స్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏసీఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏడి ప్లస్ బీసీ ఇంటూ ఎక్స్ ప్లస్ బిడి. మీకు ఆశ్చర్యంగా ఉంది కదా దీని గురించి ఎక్కువసేపు చెప్తున్నానని? కారణం ఏంటంటే కొంచెము మిగతా వాటితో పోలిస్తే ఇందులో చరరాశులు లేకపోతే వేరియబుల్స్ లేకపోతే కోఎఫిషియెంట్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మనం మొదట్లోనే చెప్పుకుందాం, ఈ ఆల్జిబ్రా అంటేనే చాలా మంది భయపడుతుంటారు. కారణం ఏంటంటే అందులో చరరాశులు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి, వాటి విలువలు ప్రతిక్షేపించాలని చెప్పేసి, సూక్ష్మీకరించాలని చెప్పేసి, అందుకోసమే నేను ఈ సూత్రం మీద కొంచెము ఎక్కువసేపు సమయాన్ని గడుపుతున్నాను. మరొకసారి చెప్పండి. ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సిఎక్స్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఎక్స్ స్క్వేర్. అంటే మొదటి పదాన్ని గుణించినప్పుడు ఏఎక్స్ ఇంటూ సిఎక్స్ ఏసీ ఎక్స్ స్క్వేర్. అలాగనే మొదటి పదము చివరి పదాన్ని గుణించినప్పుడు ఏడిఎక్స్ అవుతుంది. ఇక్కడ మొదటి దాంట్లో రెండవ పదము రెండవ దాంట్లో మొదటి పదాన్ని గుణించినప్పుడు బీసీఎక్స్ అవుతుంది. అయితే ఏడిఎక్స్ బీసీఎక్స్ లో కామన్ ఎక్స్ గా ఉంది కాబట్టి ఏడి ప్లస్ బీసీ ఇంటూ ఎక్స్ ప్లస్ బిడి. ఇది మనకు ఏఎక్స్ ప్లస్ ఇంతకుముందు ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సిఎక్స్ ప్లస్ డికి సంబంధించినటువంటి లబ్ధము. ముఖ్యమైనది, మనల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసేది కూడా ఇదే అన్నమాట. కాబట్టి వీటి మీద సమస్యలను కొన్ని నేర్చుకుందాం. ఏంటి ఆ సమస్యలు? ఈ క్రింది వాటి లబ్ధాలను కనుగొనండి. 3x ప్లస్ 5 ఇంటూ 2x ప్లస్ 7. రెండవది 3x ప్లస్ 5 4x మైనస్ 3 ఇంటూ 2x మైనస్ 5. ఇందాక నేను చెప్పినట్టు ఇది కొంచెం కష్టం కాబట్టి నిదానంగా ఒక సూత్రాన్ని గురించి అప్లై చేసుకుంటూ చూద్దాం. ఇది ఏ రూపంలో ఉంది గమనించండి. ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ సిఎక్స్ ప్లస్ డి రూపంలో ఉంది. ఇప్పుడే కదా నేర్చుకున్నాం సూత్రం మనము. ఏసీఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏడి ప్లస్ బీసీ ఇంటూ ఎక్స్ ప్లస్ బిడి. మరి ఇప్పుడు ఏ అంటే ఏంటి, సి అంటే ఏంటి మనము ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఏ అంటే 3 అని క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఏ బదులు 3 ఉంది, అలాగనే బి బదులు 2 ఉంది అన్నమాట. ఈ సూత్రంలో ఏ బదులు 3, బి బదులు 5, అలాగనే సి బదులు ఏముందో చూద్దాం ఒకసారి. 2 ఉంది. సిఎక్స్ అంటే సి బదులు 2 ఉంది, అలాగనే డి బదులు 7 ఉందన్నమాట. ఈ విలువలను మనం జాగ్రత్తగా గనక ప్రతిక్షేపించినట్టయితే మనం సులభంగా ఈ లబ్ధాన్ని కనిపెట్టే అవకాశం ఉంది. 3x ప్లస్ 5 ఇంటూ 2x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఏసీఎక్స్ స్క్వేర్ కాబట్టి 3 ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ ఏడి ప్లస్ బీసీ. ఏ అంటే 3, డి అంటే 7, 3 ఇంటూ 7 ప్లస్ బీసీ, బి అంటే 5, సి అంటే 2, 5 ఇంటూ 2 హోల్ బ్రాకెట్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ డి. బి అంటే 5, డి అంటే 7. సూక్ష్మీకరించినట్టయితే మనకు ఏమొస్తుంది చూడండి. 3 ఇంటూ 2 6x స్క్వేర్, అలాగనే 3 ఇంటూ 7 21, 5 ఇంటూ 2 10, 21 ఒక 10 31, 5 ఏళ్ళు 35. మరొకసారి చెప్తున్నాను, మీరు ఇబ్బంది పడే అంశం ఇక్కడే. ఈ రెండో స్టెప్లో మీరు ఇబ్బంది పడతారు. అంటే ఏం లేదు, ఈ సూత్రములో ఏబిసిడిల విలువలను జాగ్రత్తగా ప్రతిక్షేపించి
సూక్ష్మీకరించడమే మీకున్నటువంటి నైపుణ్యాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది అక్కడ. కాబట్టి 3 into 2 x², అలాగనే బ్రాకెట్ బిగిన్ 3 into 7 plus 5 into 2 బ్రాకెట్ క్లోజ్ into x plus 5 into 7. సూక్ష్మీకరించినట్టయితే 3 into 2 6x², 7 3 21 plus 5 2 10 31x plus 5 7 35. కాబట్టి ఇది ఆన్సర్ గా 6x² plus 3x plus 35 వచ్చింది. సో ఇది ఫలితం. మరొక సమస్యను చూద్దాం. మరి 4x - 3 into 2x - 5. దీన్ని కూడా అదే సూత్రం ప్రకారము, అంటే ax plus b into cx plus d is equal to acx² plus ad plus bc into x plus bd సూత్రం ప్రకారం ప్రతిక్షేపించినట్టయితే మీరు గమనించండి, a బదులు 4 ఉంది. అలాగనే ఆ విలువలను జాగ్రత్తగా ప్రతిక్షేపించినట్టయితే సమయం తక్కువ ఉంది కాబట్టి 4x - 3 into 2x - 5 is equal to సూత్రం ప్రకారం ప్రతిక్షేపించినట్టయితే 4 into 2 into x², 4 into -5 plus -3 into 2 into x plus -3 into -5 సూక్ష్మీకరించినట్టయితే మనకు 8x² -20 -6 -26x plus 15. సో ఈ రకంగా 4x - 3 into 2x - 5 విలువ 8x² -26x plus 15. మరి ఈరోజు మనము 3 ముఖ్యమైనటువంటి ప్రత్యేక లబ్ధాల గురించి నేర్చుకున్నాం. వాటి యొక్క అప్లికేషన్ గురించి కూడా నేర్చుకున్నాం. మరి వీటి మీద మరికొన్ని సమస్యలను సాధించి మీరు వచ్చే తరగతిలో తయారై వస్తారనుకుంటాను. మరి ఈ భయం ఉన్నటువంటి వాళ్ళు, నేను చెప్పాను ఇంతకుముందని, భయపడుతుంటారని చెప్పేసి ఆ భయం లేకుండా చేసుకోవాలనుకుంటే కొన్ని టిప్స్ చెప్పదలుచుకున్నాను మీకు. ఏంటి ఆ టిప్స్ అంటే, ముందు ఆల్జిబ్రాలో ఏ అంశం మీద భయం ఉందో గమనించండి. ఆ భయము సహేతుకమైందో కాదో నిర్ధారించుకోండి. సహేతుకం కానట్టయితే దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగనే ఈ విషయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా అవసరము. ఆల్జిబ్రా మీద భయం పోగొట్టడానికి కౌన్సిలింగ్ అవసరము. అలాగనే ఎప్పుడైతే ఉపాధ్యాయులు నూతన పద్ధతుల ద్వారా బోధిస్తారో ఈ ఆల్జిబ్రాలో ఉండేటటువంటి భయాన్ని మనం తొలగించవచ్చు. ఆల్జిబ్రాలో సాధ్యమైనంత వరకు ఒక్కొక్క ప్రాబ్లం, ఒక్కొక్క ఈక్వేషన్ మీద లేకపోతే ఒక్కొక్క ఫార్ములా మీద ఎక్కువ సమస్యలని ఎక్కువసేపు సాధన చేసినట్టయితే చక్కగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆసక్తికరమైనటువంటి బోధన, అలాగనే మ్యాథమెటిక్స్ లో పజిల్స్, గేమ్స్, అలాగనే మ్యాథ్స్ లో స్క్వేర్స్ అలాంటివి కనుక మనము చూసినట్టయితే, వాటిని ఎక్కువగా నేర్పించినట్టయితే చాలా సులభంగా ఉంటుంది. అలాగనే ఒక గణిత శాస్త్రవేత్త చెప్తాడు, ఎప్పుడైతే ఏకాగ్రత ఉంటుందో ఆ విషయం మీద ఆసక్తి పుడుతుంది, ఎప్పుడైతే ఆసక్తి పుడుతుందో అప్పుడు ఏకాగ్రత ఉంటుందని చెప్పేసి. కాబట్టి ఈ ఏకాగ్రత, ఆసక్తి రెండింటిని కలిగినటువంటి విద్యార్థులు భవిష్యత్తులో రాణిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మరికొన్ని అంశాలను వచ్చే తరగతిలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.